అందరికీ నమస్కారం. 2025 ఆగస్టు నెల కర్కాటక రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. ఈ నెలలో కర్కాటక రాశి వారికి ఆరోగ్యపరమైన విషయాల్లో కాస్త మిశ్రమ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ప్రథమార్థంలో అంటే ఆగస్టు 15వ తేదీలోపు ఆరోగ్యపరమైన విషయాల్లో కాస్త కేర్ఫుల్గా ఉండండి. తర్వాత ఆర్థికపరమైన విషయాల్లో పర్వాలేదు, కాస్త అనుకూలమైన ఫలితాలే ఉన్నాయి. ముఖ్యంగా పంచమాధిపతి దశమాధిపతి అయిన కుజుడు తృతీయ స్థానంలో ఉపచయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇది అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా ఎప్పటి నుండో ఆగిపోయిన పనులు అనేవి పూర్తి చేసుకునే అవకాశాలు అనేవి ఈ నెలలో ఎక్కువగా ఉన్నాయి. కార్యజయం అనేది ఉంటుంది. అయితే మూడో స్థానంలో కుజుడు సంచారం వలన ఏంటి అంటే మాట్లాడే విషయాలకు సంబంధించి అంటే మాట తీరు అనేది కమ్యూనికేషన్ అనేది కాస్త జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడడం అనేది అలవాటు చేసుకోండి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మీ మాట తీరు వలన మీ కుటుంబ సభ్యుల మధ్య కావచ్చు, బంధుమిత్రులతో కావచ్చు, చిన్నపాటి వైరాలు తగాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అందులోనూ రవి కూడా రెండో స్థానంలో వాక్కు స్థానంలో సంచారం చేస్తున్నారు. కాబట్టి మాట తీరు విషయంలో మాత్రం కర్కాటక రాశి వారు ఈ నెలంతా కూడా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. తర్వాత ఇంట్లో శుభ కార్యక్రమాలకు సంబంధించి లేదంటే ఇంట్లో మహిళలకు సంబంధించి కాస్త డబ్బులు ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎలానో మనకి శ్రావణ మాసం కూడా వస్తుంది కదా, సో ఖర్చులు అనేవి కాస్త ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎలా ఖర్చు పెడుతున్నాం, ఎందుకు ఖర్చు పెడుతున్నాం అనేది కాస్త ఆచితూచి ఖర్చు పెట్టడం అనేది అలవాటు చేసుకోండి. తర్వాత ఆగస్టు 17-18 తేదీల తర్వాత నుండి ఆర్థికపరమైన విషయాల్లో చాలా అనుకూలత అనేది ఉంది. ముఖ్యంగా ఫైనాన్షియల్ గెయిన్స్ అనేవి ఉంటాయి. అలానే నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చే అవకాశాలు కొంతమేర ఉన్నాయి. అయితే ఇక్కడ మీ జాతకంలో జరుగుతున్న దశాంత దశల మీద ఈ ప్రభావం అనేది ఎక్కువగా ఆధారపడి ఉన్నప్పటికీ గోచారం అనేది ఇక్కడ మీకు అనుకూలంగా ఉంది కాబట్టి నిరుద్యోగులకు బాగానే ఉంటుంది. తర్వాత టైలరింగ్ కావచ్చు, జ్యువెలరీ మేకింగ్ కావచ్చు, క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఈ మంత్ అనేది కాస్త అనుకూలమైన ఫలితాన్ని ఇస్తుంది. తర్వాత విద్యార్థులకు చాలా బాగుంటుంది, మంచి విద్య అనేది వస్తుంది. అలానే పుణ్యక్షేత్రాల సందర్శనం ఉంటుంది. ఎప్పటి నుండో వెళ్ళాలనుకుంటున్న ఆలయాలకి ఈ నెలలో వెళ్ళే అవకాశాలు అనేవి కొంతమేర ఉన్నాయి. తర్వాత కొన్ని సందర్భాల్లో నడుము నొప్పి లేదంటే దవడలు, నోటికి సంబంధించి జాయింట్ పెయిన్స్ లాంటివి కొంత ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. చిన్నపాటి వైద్యంతో అవి సరైపోతాయి. అయితే గోచారంలో కొంత ఇబ్బంది ఉంది కాబట్టి మీకు ఇన్ఫామ్ చేస్తున్నాను. తర్వాత ఈ రాశిలో ఉన్న మహిళలకి చాలా వరకు అనుకూలంగానే ఉంది. ఆగస్టు 13-14 తేదీల తర్వాత నుండి మాత్రం రాశిలో ఉన్న మహిళలందరికీ చాలా బాగుంటుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా బాగానే ఉంటుందని చెప్పుకోవాలి. తర్వాత ఈ నెలలో కాస్త స్థాన మార్పులు ఉన్నాయి. అంటే ఉద్యోగస్తులు అయితే కనుక ట్రాన్స్ఫర్లో ఉండడం కావచ్చు, లేదు మామూలు వాళ్ళు అనుకుంటే ఇల్లు మారడాలు కావచ్చు, ఇలా స్థాన చలనం ఉండే అవకాశాలు అనేవి ఈ నెలలో ఎక్కువగా ఉన్నాయి. ఇక ఇప్పుడు మనం ఒక్కొక్క గ్రహాన్ని తీసుకొని ఆ గ్రహ గోచారం ఆధారంగా ఫలితాలు అనేవి చెప్పుకుందాం. ముందుగా రవి భగవానుడు మనకి ఆగస్టు 17వ తేదీ వరకు కూడా కర్కాటక రాశిలో అంటే మీ జన్మరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. ఆగస్టు 17వ తేదీ నుండి సింహరాశిలో రెండవ స్థానంలో తన సొంత రాశిలో సంచారం చేస్తూ ఉంటారు. ఇది పర్వాలేదు. కర్కాటక రాశి అనేది మిత్ర రాశి అవుతుంది, సింహరాశి అనేది తన సొంత రాశి అవుతుంది. కాబట్టి కాస్త అనుకూలమైన ఫలితాలే ఉంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో రవి ఇక్కడ మీకు జన్మరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈగో ఫీలింగ్స్ కావచ్చు, లేదు అంటే మీ ఈగో వల్ల మీ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య కావచ్చు, బంధుమిత్రులతో కావచ్చు, లేదంటే ఆఫీస్లో సహోద్యోగులతోటి కావచ్చు, చిన్నపాటి గొడవలు కానీ చిన్నపాటి పొరపచ్చులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కాస్త కేర్ఫుల్గా ఉండండి. అలానే భార్యాభర్తలు ఎక్కడా కూడా మరీ మొండితనానికి అనేది పోవద్దు. ఏదైనా సమస్య వచ్చినా కూర్చుని మాట్లాడడానికి ప్రయత్నం చేయండి తప్ప నువ్వెంత అనే స్థాయికి మాత్రం తెచ్చుకోకండి. ఇది కొంత ఇబ్బందుల్ని క్రియేట్ చేస్తుంది. తర్వాత ఇక్కడ ధనాధిపతి అయిన రవి ఆగస్టు 17వ తేదీ నుండి ధనస్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నారు. ఇది బాగానే ఉంటుంది. ప్రభుత్వం ద్వారా ఏమైనా సబ్సిడీలు కానీ ఏమైనా పాలసీలకు సంబంధించి బెనిఫిట్స్ పొందే అవకాశాలు అనేవి ఈ నెలలో ఉన్నాయని చెప్పుకోవాలి. అలానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కూడా కాస్త అనుకూలంగానే ఉంటుంది. మీ జాతకంలో జరిగే దశాంతర దశలు కావచ్చు, జాతకంలో మంచి కాంబినేషన్స్ కనుక ఉంటే గోచారం కూడా ఇక్కడ అనుకూలంగానే ఉంది కాబట్టి చాలా మంచిగా పాస్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. తర్వాత ఇక్కడ సింహరాశిలో ఆల్రెడీ కేతు సంచారం చేస్తున్నారు. రవి కేతువుల యొక్క సంచారం అనేది రెండో స్థానంలో జరగబోతుంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో ఎమోషనల్ ఇన్స్టెబిలిటీ అనేది ఉంటుంది. ఒక్కోసారి కోపం ఎక్కువగా వస్తుంది, ఒకసారి చాలా పీస్ఫుల్గా ఉంటాము, ఒక్కోసారి విపరీతమైన చిరాకు వచ్చేస్తుంటుంది. ఇలా మూడ్ స్వింగ్స్ అనేవి ఎక్కువగా ఉండడానికి కొంత ఆస్కారం అయితే ఉంది.
తర్వాత కుజగ్రహ సంచారం. కుజుడు ఈ నెలంతా కూడా 3వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈయన మీకేమవుతారు? 5, 10 స్థానాలకు అధిపతి. 5, 10 స్థానాల అధిపతి అయిన కుజుడు 3వ స్థానంలో విక్రమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. కార్య జయాన్ని ఇస్తారు. ఎటువంటి పనినైనా సరే సాధించుకోగలిగిన కెపాసిటీ అనేది కుజుడు వలన వస్తుంది. 3వ స్థానంలో పాపగ్రహాలు ఉంటే మంచిదే, కాబట్టి అక్కడ మనం పూర్తి నెగిటివ్గా చెప్పుకోవడానికి ఏం లేదు. కుజుడు పర్వాలేదు. ఇక్కడ 5, 10 స్థానాల అధిపతి 3లో ఉన్నారు అంటే ఉద్యోగపరమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. ఏదైనా ఇంటర్వ్యూస్కి ఏదైనా అటెండ్ అవుతున్నారు, అలాంటి వాటిలో సక్సెస్ అయ్యే అవకాశాలు అనేవి గోచార రీత్యా ఎక్కువగా ఉన్నాయి. అలానే పంచమాధిపతి కూడా అవుతూ తృతీయంలో సంచారం చేస్తున్నారు. కాబట్టి కాస్త జర్నీస్ అనేవి ఉంటూ ఉంటాయి. దగ్గర ప్రాంత ప్రయాణాలు అనేవి ఉంటూ ఉంటాయి. ఉద్యోగ రీత్యాను అంటే కొన్ని సందర్భాల్లో జాబ్లో జాయిన్ అయ్యి ఇప్పుడు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు, వాళ్ళు ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి. లేదా జాబ్ ఇంటర్వ్యూస్కి ఏదైనా అవుతున్నారు, అప్పుడు కూడా కాస్త ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఇలా కాస్త ప్రయాణాలు అనేవి ఎక్కువగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ ప్రయాణాలు చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. డ్రైవింగ్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ విషయంలో కేర్ఫుల్గా ఉండండి. తర్వాత 3వ స్థానంలో కుజుడి యొక్క సంచారం వలన ఏంటి అంటే కొన్ని సందర్భాల్లో మీ తోబుట్టువులతోటి, ముఖ్యంగా తమ్ముళ్ళో చెల్లెల్లో వీళ్ళతోటి చిన్న చిన్న వైరాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, లేదా మాట పట్టింపులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది ఒకటి జాగ్రత్త చూసుకోండి. అట్ ద సేమ్ టైం ఏంటి అంటే ఇదే బ్రదర్స్, ఇదే సిస్టర్స్ వల్ల మనకి జాబ్లో రికమెండేషన్స్ సంబంధించి ఇలాంటి వాటిలో పాజిటివ్గా ఉంటుంది. పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండూ ఉన్నాయి. మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఎలా డీల్ చేస్తున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. తర్వాత శుక్రగ్రహ సంచారం. శుక్రుడు ఆగస్టు 20వ తేదీ వరకు కూడా మిథున రాశిలో 12వ స్థానంలో గురువు గారితో కలిసి సంచారం చేస్తూ ఉన్నారు. తదుపరి ఆగస్టు 20 నుండి ఆయన కర్కాటక రాశిలో 1వ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు. పర్వాలేదు. శుక్రుడు 12వ స్థానంలో సంచారం చేస్తున్నట్లయితే శుభ వ్యయం అనేది ఉంటుంది. అంటే ఇంట్లో శుభ కార్యక్రమాలకు సంబంధించి కాస్త డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. అందులోనూ శుక్రుడు ఇక్కడ మనకేమవుతారు? 4, 11 స్థానాలకు అధిపతి. ఈయన 12వ స్థానంలో సంచారం చేస్తున్నారు అంటే ఇంటికి సంబంధించిన విషయాల్లోనో, లేదంటే వాహనాలకి సంబంధించిన విషయాల్లోనో, లేదంటే మనం ఇప్పటి నుంచో ఏదో కావాలి అనుకుంటున్నాం అంటే జ్యువెలరీ కావచ్చు, ఏదైనా డ్రెస్ కావచ్చు, ఇలా వీటి కోసం డబ్బులు కాస్త ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. అలానే ఇంకొక విధంగా కూడా ఎలా అంటే ఏదో ఇంట్లో శుభ కార్యక్రమం వస్తుంది కాబట్టి ఇంట్లో రంగులు వేయడమనో, లేదంటే ఏదైనా కబోర్డ్ లాంటివి కట్టడమనో, వాటికి సంబంధించి కాస్త వర్క్ చేయించడమనో, ఇలాంటి వాటి ద్వారా డబ్బులు కొంచెం ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలానే ఇంట్లో ఆడవారికి సంబంధించి అంటే మీ మదరో, మీ సిస్టరో ఇలాంటి వాళ్ళకి సంబంధించి కాస్త డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టచ్చు. అంటే శాలరీ వచ్చింది, మదర్కో సిస్టర్కో ఏదైనా శారీ తీసుకోవడమనో, లేదంటే ఇప్పుడు వరుసగా పండుగలు ఉన్నాయి కదా, వాళ్ళకి సంబంధించి ఏదైనా పండుగల కోసం డబ్బులు ఇవ్వడమనో, ఇలా కాస్త డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆగస్టు 20వ తేదీ తర్వాత నుండి శుక్రుడు 1వ స్థానంలో కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉంటారు. ఇది పర్వాలేదు. ఈ రాశిలో ఉన్న కళాకారులందరికీ కూడా ఈ టైం అనేది కాస్త ఫేవరబుల్గా ఉంటుంది. తర్వాత ఆగస్టు 20వ తేదీ వరకు గురువు శుక్రుడు ఇద్దరూ కలిసి 12వ స్థానంలో సంచారం కదా, కాబట్టి ఒక విధంగా చెప్పుకోవాలంటే విద్యార్థులకు బాగుంటుంది. ఎందుకంటే 4 అనేది మళ్ళీ విద్యాస్థానం అవుతుంది, 9 అనేది విద్యాస్థానం అవుతుంది. ఇక్కడ 4, 9 స్థానాల అధిపతులైన గురువు శుక్రుడు ఇద్దరూ కూడా 12లో సంచారం చేస్తున్నారు. సో విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి, లేదంటే మీరు కోరుకున్న కోర్సుల్లో ప్రవేశాలు లభించేందుకు ఈ టైం అనేది చాలా బాగా అనుకూలిస్తుందని చెప్పుకోవాలి. తర్వాత బుధగ్రహ సంచారం. బుధుడు ఈ నెలంతా కూడా కర్కాటక రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. 3, 12 స్థానాలకు అధిపతి అయిన బుధుడు 1వ స్థానంలో సంచారం అనేది పర్వాలేదు. ఇక్కడ మరీ మనం అద్భుతం అని చెప్పుకోవడానికి లేదు, అలాగని పూర్తి నెగిటివ్గా చెప్పుకోవడానికి ఏం లేదు. బుధుడు 1వ స్థానంలో సంచారం చేస్తూ ఉంటే మంచి తెలివితేటలు అనేవి ఉంటాయి. ఏ విషయాన్ని ఎలా చేసుకోవాలి, ఏ విషయాన్ని ఎలా పూర్తి చేసుకోవాలి, ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి, ఎక్కడ ఎలా ప్రవర్తించాలన్న ఆ జ్ఞానం కావచ్చు, లేదు అంటే కనుక ఆ స్కిల్స్ అనేవి బుధుడి వల్ల వస్తుంటాయి. ఆ తెలివితేటలు ఇవన్నీ కూడా బుధుడే కాబట్టి ఈ విషయాలన్నింటిలోనూ బాగుంటుంది. తర్వాత ఇక్కడ మీకు ఈ నెలలో బుధాదిత్య యోగం అనేది ఏర్పడుతుంది రవి బుధుల వలన. కాబట్టి విద్యార్థులకు బాగుంటుంది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి బాగుంటుంది. అలానే గత కొంతకాలంగా ఆగిపోయిన పనుల్ని ఎలా పూర్తి చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి మీరు చేసే ప్రయత్నాలు అనేవి సఫలీకృతం అవుతుంటాయి. సో పర్వాలేదు, బాగానే ఉంది. ప్రతిరోజు కాస్త విష్ణు సహస్రనామాలను పారాయణ చేసుకోండి. బుధుడు వలన ఇంకా బాగా అనుకూలిస్తుంది. తర్వాత గురువు గారి సంచారం. గురువు గారు మీకు ఈ నెలంతా కూడా 12వ స్థానంలో సంచారం చేస్తుంటారు, వ్యయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు.
ఈయన ఆగస్టు 13వ తేదీ నుండి తన సొంత నక్షత్రమైన పునర్వసు నక్షత్రంలో సంచారం చేస్తున్నారు. ఇక్కడ నుండి మాత్రం మీకు గురుబలం పెరుగుతుంది. సో విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకి, లేదు అంటే ఆరోగ్యపరమైన విషయాల్లో కాస్త ఇబ్బందులు ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఆగస్టు సెకండ్ హాఫ్ నుంచి చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. అలానే అప్పులు తీర్చుకోగలుగుతారు. గతంలో ఎవరికైనా ఏదైనా రుణాలు ఇచ్చుంటే అవి ఈ టైంలో తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలానే సొంతంగా ఏదైనా ఇల్లు కొనాలనుకుంటున్నారు, ఏదైనా వాహనం కొనుగోలు చేయాలనుకుంటున్నారు, అలాంటివి కొనుగోలు చేసే ప్రయత్నాలు చేయవచ్చు. ఏదో ఆల్రెడీ ఉంది, వాటికి ఏమైనా రిపేర్లు ఉన్నాయి, అలాంటివి చేయించుకునే అవకాశాలు కూడా ఈ టైంలో ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. అలానే కాస్త సుఖపడే కాలం అని చెప్పుకోవాలి. మొన్నటి వరకు ఏంటంటే ఏదో తెలియని మానసిక ఆందోళన, అన్నీ బాగానే ఉన్నా, అన్నీ చేస్తున్నా కూడా ఎక్కడో ఏదో మిస్ అవుతుందన్న ఫీలింగు, ఒక వెలితి, ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి. ఆగస్టు 13, 14 తేదీల తర్వాత నుండి ఇలాంటి విషయాల్లో కూడా ఏదో తెలియని ఒక మానసిక ప్రశాంతత అనేది లభిస్తూ ఉంటుంది. కాస్త ఆరోగ్య విషయంలోనే కొంత కేర్ఫుల్గా ఉండండి. ఎందుకంటే ఇక్కడ 6, 12 యాక్టివేట్ అవుతున్నాయి కాబట్టి టైంకి తినడం అనేది అలవాటు చేసుకోండి. అలానే కాస్త ప్రాపర్ ఎక్సర్సైజెస్ అవి చేస్తూ ఉండండి, సరిపోతుంది. తర్వాత శని గ్రహ సంచారం. శని భగవానుడు మనకి ఈ నెలంతా కూడా 9వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు, వక్రంలో సంచారం చేస్తూ ఉన్నారు. సో శని భగవానుడు వక్రంలో సంచారం చేస్తున్నారు, 6-7 డిగ్రీల దగ్గర ఉన్నారంటే 8వ స్థానానికి సంబంధించిన ఫలితాలను కూడా కొంత మీరు ఇస్తుంటారు. ఇక్కడ ఏంటి అంటే చిన్న చిన్న ఆబ్స్టికల్స్ అని ఉంటూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మీ తండ్రితో కావచ్చు, తండ్రి తరపున బంధువులతోటి కావచ్చు, చిన్న చిన్న తగాదాలు కావచ్చు, చిన్న చిన్న మాట పట్టింపులు కావచ్చు, ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో బేసిక్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు ప్రాపర్గా కమ్యూనికేట్ చేయలేకపోతారు. మీ మనసులో ఏముంది అనేది ఎదుటి వాళ్ళు అర్థం చేసుకునేలాగా మీరు మాట్లాడలేకపోతారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా మిమ్మల్ని అర్థం చేసుకునే ప్రయత్నం అనేది చేయరు. వాళ్ళ విధానంలో వాళ్ళు కరెక్ట్ అనుకుంటారు, మీ విధానంలో మీరు కరెక్ట్ అనుకుంటారు. ఇక్కడ ఈ విధంగా చిన్న చిన్న క్లాషెస్ అనేవి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు కాస్త నిదానంగా ప్రశాంతంగా మాట్లాడే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇక్కడ 2వ స్థానంలో రవి, 3వ స్థానంలో కుజుడు. కొన్ని సందర్భాల్లో తెలియకుండానే కోపం వచ్చేస్తుంది, తెలియకుండానే విసుగు వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ విషయంలో కాస్త కేర్ఫుల్గా ఉండండి, సరిపోతుంది. తర్వాత 9వ స్థానంలో శని భగవానుడు వక్రించడం, 9వ స్థానాధిపతి అయిన గురువు గారు 12లో ఉంటూ తన సొంత నక్షత్రంలో సంచారం చేయడం, పుణ్యక్షేత్రాల సందర్శనం ఉంటుంది. ఎప్పటి నుంచో వెళ్ళాలి, చూడాలనుకుంటున్న పుణ్యక్షేత్రాలను సందర్శనం చేసుకునే అవకాశాలు అనేవి ఈ నెలలో కాస్త ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. తర్వాత ఇక్కడ మీకు 7, 8 స్థానాలకు అధిపతి అయిన శని భగవానుడు 9వ స్థానంలో వక్రిస్తున్నారు. కాబట్టి ఏంటి అంటే కాస్త మొన్నటి వరకు పెడబాటుకుంటున్న భార్యాభర్తలు కాస్త కలిసే అవకాశాలు ఉన్నాయి. కోర్టు సమస్యలు ఇలాంటివి ఏమైనా ఉంటే అవి కూడా చాలా వరకు సెటిల్మెంట్లు ఇలాంటివి చేసుకునే అవకాశాలు అయితే ఈ టైంలో ఉన్నాయని చెప్పుకోవాలి. తర్వాత రాహుగ్రహ సంచారం. రాహు మీకు ప్రస్తుతానికి 8వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ నెలంతా కూడా ఆయన పూర్వభద్ర గురు నక్షత్రంలోనే సంచారం చేస్తూ ఉంటారు. సో 1 గురువుని కాస్త డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు. 2 అష్టమ స్థానంలో రాహు. అష్టమ స్థానంలో రాహు వల్ల ఒక అడ్వాంటేజ్ అంటే టూ మచ్ అనలిటికల్ స్కిల్స్ ఉంటాయి. చదువులో ఇది బాగా ఉపయోగపడుద్ది. ముఖ్యంగా పిహెచ్డి ఇలాంటి చదువుతున్న వాళ్ళకి బాగా ఉపయోగపడుద్ది. అలానే డెవలపర్స్ కావచ్చు, డిజైనర్స్ కావచ్చు, కాస్త అనాలిసిస్ ఎక్కువగా చేసి పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఏ కేటగిరీస్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఉపయోగపడుద్ది. కానీ ఇదే తత్వం అనేది పర్సనల్ లైఫ్లో మాత్రం డిస్టర్బెన్సెస్ని ఇస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా కాస్త అనుమానంతో చూడడము, వీడేంటి అలా మాట్లాడుతున్నారు, వీళ్ళేంటి ఇలా చేస్తున్నారు అనేది అనుమానంతో ప్రవర్తించే విధానంగా మీ బిహేవియర్ అనేది ఉంటూ ఉంటుంది. అందువల్ల చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి. రెండోది, కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే అసలు ఆ పని మనం చేయగలమో లేదో కూడా తెలియకుండా చేసేద్దాం, చించేద్దాం, పొడి చేద్దాం అనే మెంటాలిటీ అనేది వస్తూ ఉంటారు. అలానే ఒకవేళ మీ జాతకంలో రాహు సరిగ్గా లేరు, లేదంటే రాహుతో పాటుగా గురువు గారు సరిగ్గా లేరు, ఎందుకంటే రాహు గురు నక్షత్రంలో ఉన్నారు కాబట్టి ఇలాంటి సందర్భాల్లో మీ మీద మీకే డౌట్ వస్తూ ఉంటుంది. అసలు ఈ పని నేను చేయగలనా లేదా, ఇలాంటివి ఉంటూ ఉంటాయి. సో ఇలా కనుక మీకుంటే కాస్త దుర్గాదేవి స్తోత్రాలు అనేవి పారాయణ చేసుకోండి. ప్రతిరోజు కూడా చక్కగా యోగిస్తుంది. తర్వాత కేతుగ్రహ సంచారం. కేతువు ప్రస్తుతం మీకు 2వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. 2వ స్థానంలో కేతువుని మనం పూర్తిగా పాజిటివ్గా తీసుకోవడానికి ఏం లేదు. అలానే కేతువు ఎక్కువగా ఆధ్యాత్మికము, వైరాగ్యము వీటికి సంబంధించిన గ్రహం కాబట్టి మనం మెటీరియలిస్టిక్ డిజైర్స్ ఇలాంటి వాటిలో మనం పెద్దగా ఇన్వాల్వ్ చేయడానికి ఏమీ ఉండదు. మీరు ప్రతిరోజు కూడా కాస్త ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణ చేసుకోండి. అలానే గణపతి స్తోత్రాలు పారాయణ చేసుకోండి. కేతు వల్ల అన్నీ కూడా శుభ ఫలితాలు అనేవి ఉంటాయి. ఇక ఇప్పుడు మనం మాసాధిపతుల గురించి తెలుసుకుందాము. ప్రతి నెలలో, ప్రతి మాసంలో ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క గ్రహం మాసాధిపతిగా ఉంటారు. ఇక్కడ మనకి 25 జూలై 2025 నుండి
24 ఆగస్టు 2025 వరకు కూడా శ్రావణ మాసం అనేది ఉంది. ఈ మాసంలో పునర్వసు 4వ పాదం వారికి కేతువు మాసాధిపతిగా వచ్చారు. గోచారంలో కేతు ఎలానో బాగాలేదు, మాసాధిపతిగా కేతు వచ్చినా కూడా పెద్దగా యోగించేది ఏముండదు. అంటే స్పిరిచువల్ గ్రోత్ ఇలాంటి వాటిలో బాగానే ఉంటుంది, కానీ కాస్త మూడ్ స్వింగ్స్ అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు కూడా గురు స్తోత్రాలు ఒకటి పారాయణ చేసుకోండి. అలానే గణపతి స్తోత్రాలు, ఆదిత్య హృదయ స్తోత్రము పారాయణ చేసుకోండి. తర్వాత పుష్యమి నక్షత్రం వారికి శని మాసాధిపతిగా వచ్చారు. వాస్తవానికి అసలు పుష్యమి నక్షత్రానికి అధిపతి శని భగవానుడు, ఆయనే మాసాధిపతిగా కూడా వచ్చారు కాబట్టి పర్వాలేదు, అనుకూలంగానే ఉంటుంది. కాస్త పనులు ఆలస్యం అవుతున్నప్పటికీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. అన్నిట్లోనూ చిన్న చిన్న ఆబ్స్టికల్స్ ఉంటున్నాయన్న ఫీలింగ్ ఉంటుంది, కానీ అన్నీ కూడా సక్సెస్ఫుల్గానే పూర్తవుతుంటాయి. మీరు ప్రతిరోజు కూడా నవగ్రహ స్తోత్రాల్లో శని భగవానుడికి సంబంధించిన స్తోత్రాలు చదువుకోండి. అలానే కాలభైరవాష్టకం చదువుకోండి, అన్ని విధాలు యోగిస్తుంది. తర్వాత ఆశ్లేష నక్షత్రం వారికి కుజుడు మాసాధిపతిగా వచ్చాడు. కుజుడు మాసాధిపతిగా వచ్చినట్లయితే కాస్త కోపము ఇలాంటివన్నీ కొంచెం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. పట్టుదల ఎక్కువగా ఉంటుంది, మొండితనంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అలానే చిన్నపాటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాలు, ముఖ్యంగా విష్ణు సహస్రనామాలు తప్పనిసరిగా పారాయణ చేసుకోండి. ఆశ్లేష నక్షత్రం వారికి అన్ని విధాలా యోగిస్తుంది.